ఓఎన్జీసీ నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 2623 పోస్టులు వచ్చాయి. ఒకసారి దాని గురించి చూద్దాము. అప్రెంటిస్ పోస్టులు ఇవన్నీ. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 16/10/2025. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీటింగ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 as amended from time to time in trade or disciplines mentioned below. Location and tentative of seats: Northern sector, Dehradun. Computer and operating programs NAPS 15 seats. Electrician NAPS scheme NAPS 10. Electronic mechanics NAPS 10. Fitter NAPS 10. OVL ఢిల్లీ చూసుకోండి. ఢిల్లీ ఎలక్ట్రీషియన్ నాప్స్ 2. సెక్రటేరియల్ ఆఫీసు ఆయిల్ గ్యాస్ 15. జోధాపూర్ ముంబై సెక్టర్ ముంబై చూసుకోండి. ప్యాన్వెల్ చూసుకోండి. నావా, తర్వాత గోవా, హజారియా, యురాన్. టోటల్ పోస్ట్ ముంబై సెక్టర్ టోటల్ పోస్టులు 569. వెస్ట్రన్ సెక్టర్ కాంబే చూసుకోండి. వడోదరా, అంకలేశ్వర్, అహ్మదాబాద్, మెహసానా. వెస్ట్రన్ సెక్టర్ టోటల్ పోస్టులు 856. ఈస్టర్న్ సెక్టర్ జోర్హాట్, సిల్చార్, నజీరా, శివసాగర్. ఈస్టర్న్ సెక్టర్ టోటల్ పోస్టులు వచ్చేసి 458. సౌతర్న్ సెక్టర్ చెన్నై, కాకినాడ, రాజమండ్రి, కరైకల్. సౌతర్న్ సెక్టర్ టోటల్ పోస్టులు వచ్చేసి 322. సెంట్రల్ సెక్టర్ అగర్తల, కోల్కత్తా, బొకారో. సెంట్రల్ సెక్టర్ టోటల్ పోస్ట్ వచ్చేసి 253. ఆ పోస్టులని ఎప్పుడైనా మార్చవచ్చు అని చెప్పాడు. ఆ 2260 టోటల్ గ్రాండ్ టోటల్ 2623 కాకుండా ఇంకా ఎక్కువ పెంచవచ్చు తగ్గించవచ్చు అని కూడా చెప్పాడు. ఏదో ఒక ట్రేడ్కి అప్లై చేసుకోవాలని చెప్పాడు. ఎలిజిబుల్ డిస్టిక్ అంటే మీ ఏ డిస్టిక్ అయితే ఎలిజిబుల్ దానికి ఎలిజిబుల్ అని చెప్పాడు. రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 24 సంవత్సరాలు. యాజ్ ఆన్ 6/11/2025 అంటే నవంబర్ 6 దాకా. క్యాండిడేట్ షుడ్ అప్లికెంట్ అనేవాడు నవంబర్ 6, 2001 నుంచి నవంబర్ 6, 2000 మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఇక్కడ అప్రైజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చాడు. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఇచ్చాడు. క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ: లైబ్రరీ అసిస్టెంట్, పాస్ ఆఫ్ 10th ఎగ్జామినేషన్, నాప్స్ స్కీమ్. మెకానికల్ ఆపరేటర్, ఐటీఐ ఇన్ ట్రేడ్ ఆఫ్ మెకానిక్, ఆటో, ఎలక్ట్రానిక్స్. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపా, ఐటీఐ ఇన్ కోపా ట్రేడ్, నాప్స్. చూసుకోండి. మీరు స్కిల్ పోర్టల్ ఇన్ విచ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద ట్రేడ్స్ సీరియల్ నెంబర్ 1 to 29 హ్యావ్ టు రిజిస్టర్. 1 to 29 పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో https://apprenticeshipindia.gov.in దాంట్లోనే అప్లై చేసుకోవాలి. ఎవరైతే సీరియల్ నెంబరు ఎస్ఐ నెంబరు 30 నుంచి 39 వరకు అప్లై చేసుకుంటారో వాళ్ళు https://naps-education.gov.in with effect from
October 17, 2025 దాంట్లోనే రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాడు. మీరు రెగ్యులర్గా సైట్ని విజిట్ చేస్తూ ఉండమని చెప్పాడు. నాప్స్ apprenticeshipindia.gov.in, nats.education.gov.in, and also ONGC apprentices.ongc.co.in. మేము మినిమం క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేసుకోమన్నాడు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుందని చెప్పాడు. స్టైఫండ్ ఇచ్చాడు ఇక్కడ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ BA, BCom, BSc, BBA, BE, బీటెక్ వాళ్ళకి 12,300, 3 years డిప్లొమా వాళ్ళకి 10,900, ట్రేడ్ అప్రెంటిస్ 10th, 12th వాళ్ళకి 8,200, TA, DA ఇంకా ఏం ఉండవు మీకు. బోర్డింగ్, లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ ఏం ఉండవు. ONGC విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టువర్డ్ ట్రాన్స్పోర్టేషన్కి ఏం డబ్బులు ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ మీద తెస్తారు. ఎవరికి ఎక్కువ మెరిట్ మార్కులు వస్తే వాళ్ళని అందిస్తారు. రిజర్వేషన్స్ ఫాలోడ్. మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు రిజర్వేషన్స్ ఫాలో అవుతారు. జనరల్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. సైట్లని ఎప్పుడు చూస్తూ ఉండమని చెప్పాడు ఇక్కడ. మీకేమన్నా అప్డేట్లు అవన్నీ సైట్లో ఇస్తామని చెప్పాడు. ONGC apprentice.ongc.gov.in, నాప్స్ వాళ్ళకి apprenticeship.india.gov.in, నాట్స్ వాళ్ళకి nats.education.gov.inలో ఇస్తామని చెప్పాడు. హౌ టు అప్లై ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్. 1 to 29 ఎవరైతే SI నెంబరు 1 to 29 ఉంటాయో దీంట్లో ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. apprenticeshipindia.gov.inలో రిజిస్టర్ అవ్వాలి. 16/10/2025 నుంచి ఎవరైతే SI నెంబరు ట్రేడ్స్ మెన్షన్డ్ ఎట్ SI నెంబర్ 30 to 39 ఉంటుందో పారా Dలో క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్ పోర్టల్ https nats.education.gov.inలో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ October 17 నుంచి రిజిస్టర్ అవ్వాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఈమెయిల్ ఐడి పంపిస్తారు. ఈమెయిల్ ఐడిలో మీరు సెలెక్ట్ అయ్యారని మీ ఈమెయిల్ ఐడికి మెసేజ్ వచ్చింది. ONGC apprentice.ongc.gov.inలో పెడతారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్స్ టు బి బ్రాట్ ఆన్ ది వెరిఫికేషన్ షల్ బి ఇంటిమేటెడ్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి వాళ్ళు చూపించడానికి సెలెక్ట్ అయినాక. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఇష్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ October 16, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ October 16, లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఇచ్చి November 6, డేట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి November 26. ఇంతే ఫ్రెండ్స్ ఈ నోటీస్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.